నల్లమల్ల హసేను. నేను ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ సంబంధించిన స్టేట్ కమిటీ మెంబర్ నేను. అలాగే మా మిత్రుడు డాక్టర్ మల్లయ్య గారు, వారు కూడా న్యాయవాది మా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్. అలాగే చిప్పలపల్లి చిరంజీవి, వారు కూడా అడ్వకేట్. తమ్ముడు నాగరాజు, నాగరాజు. మేము నలుగురు న్యాయవాదులం ఇక్కడ ఈ గ్రామంలో గత నెలలో మన దళితుల మీద జరిగిన దాడులను, అలాగే నందా మహేష్ మీద జరిగినటువంటి దాడిని తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకోవడానికి ఒక నిజా నిర్ధారణ కమిటీలాగా మీరు రావడం జరిగింది. ఈరోజు మహేష్ కుటుంబ సభ్యులు కానీ మిగతా మిత్రులు బాధితులందరూ కూడా మా సోదరుల కుటుంబాలందరినీ కలిసిన తర్వాత మాకేమైనా స్పష్టమైన సమాచారం మహేష్ తల్లి కానీ మిగతా అందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే గత గణేష్ ఉత్సవాలప్పుడు మన యూత్ పిల్లలు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భంలో మరి ఎదురెదురుగా కనపడటం, దాన్ని కొంత ఈ యొక్క దళిత పిల్లలు చేసే ఈ గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటూ వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో ఏది వాళ్ళు బీసీ వర్గాలకు సంబంధించిన కొంతమంది జీర్ణించుకోలేక ఈ దళితుల మీద ముఖ్యంగా అక్కసు పెంచుకోవడం అనేది మాకు అర్థం స్పష్టంగా అర్థం. దాన్ని ఆ ఇన్సిడెంట్ను తీసుకొని మనసులో పెట్టుకొని అదే బీసీ వర్గాలు మళ్ళీ ఎస్సీల మీద ముఖ్యంగా ఒక దాడులు చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేసిన విషయాన్ని మేము తెలుసుకున్నాం. ముఖ్యంగా మహేష్ అనే పిల్లగాడు చాలా చదువుకున్న విద్యార్థి, నందా మహేష్, తుపాకుల నందా మహేష్. అతను కూడా ఒక చదువుకొని ఆర్మీలో పనిచేయడానికి కూడా శిక్షణ తీసుకోవడం, పరీక్షలు కూడా అటెండ్ అయ్యింది. అటువంటి ఒక ఉన్న వ్యక్తి ఈ గొడవలు సృష్టించుకొని ఇతరులు వ్యక్తి కాదు మా పరిశీలనలో. అటువంటి పిల్లగాన్ని మరి బీసీలు ఈ అందరినీ ఒక అక్కసు పెంచుకొని ఒక ప్రణాళికబద్ధంగా అతని ప్రయత్నం, చంపాలనే ప్రయత్నం కూడా జరిగినట్టు గ్రహించాం. వాట్సాప్ చాటింగ్ కానీ కొట్టి పడేసి మొత్తం చేతులను మొత్తం కోసి అడ్డగలు కోసి, ఇవన్నీ 1 మే ఒక కార్మిక దినోత్సవం. అంతా కార్మిక సంఘాలు కానీ రైతులు కానీ అందరూ కూడా ఆ కార్మిక డేను ఒక ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాంటి రోజున మే నైట్ 9-10 గంటల మధ్యన అనుకుంటున్నా చెప్పింది తల్లి. అప్పుడు అతను కొట్టి ఎక్కడనో పడేసి అప్పుడు ఈ సందర్భం జరిగింది. మరి అక్కడి నుంచి పోలీసు వారే వచ్చి, ఎస్ఐ గారు వచ్చి స్వయంగా, అమ్మ మీ బాబు ఇట్లా పలానా చోట్ల ఉన్నాడు, అతను మీరు హాస్పిటల్స్ చూపించని చెప్తే వాళ్ళు పోయి గవర్నమెంట్ హాస్పిటల్స్ పోతే వాళ్ళు చూసి ఇది మేము ఇక్కడ జరిగే చికిత్స కాదు, చాలా ప్రమాదం అని చెప్తే వాళ్ళు అదే తెల్లారి మళ్ళీ మమతా హాస్పిటల్కి సంబంధించి మమతా హాస్పిటల్ చనిపోతే అతను ఒక 4-5 రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ కూడా ఎంక్వైరీ కోసం పోలీసులు వేరు. ఆ సందర్భంలో వీరు హాస్పిటల్లో పోయి వాళ్ళ తల్లి మిగతా కుటుంబ సభ్యులు మహేష్ నంద ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ట్రీట్మెంట్ జరుగుతుంటే 2వ తారీఖు నాడు కూడా వెంటనే వాళ్ళ కొంతమంది పోయి వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని కూడా స్వీకరించకుండా మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఈ ఎస్సీల మీద దాడులు చేసారో ఆ బీసీ వర్గాల వాళ్ళను ఇదే పోలీసు వారు పిలిపించుకొని వీళ్ళ మీద కూడా ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. జ్యోతి ఎవరు సైదమ్మ అంటే ఆమె వీళ్ళ మీద, ఇది నంద ఇంకా మిగతా మహేష్ మీద కొంతమంది 10 మంది మీద కంప్లైంట్ చేస్తే వీళ్ళ మీద కూడా, అంటే బాధితుల పక్షాన కాకుండా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించకుండా, వాళ్ళు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించకుండా తర్వాత వీళ్ళ మీద అట్లా పక్క పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి
నంద ఇంకా మిగతా మిత్రులు కూడా వాళ్ళ మీద దాడి చేసినట్టు ఒక ఫిర్యాదు తీసుకున్నారు. ఇది చాలా విచిత్రమైన విషయం. మరి ఇది విధంగా ఎక్కడ జరగదు. అంటే మీరు వీళ్ళ కౌంటర్ నడుస్తుంది, వీళ్ళ పిటిషన్ తీసుకోలేదు, ఇది పక్కా పెట్టిర్రు. మళ్ళీ ఆ పిటిషన్ కూడా వీళ్ళు ఇచ్చిన పిటిషన్ కూడా మార్పు చేసి వాళ్ళే స్వయంగా కొంతమంది పేర్లు తీసేసి వీళ్ళు ఇచ్చిన మన నంద వాళ్ళ అమ్మ జ్యోతి ఇచ్చిన పిటిషన్ కూడా పక్క పెట్టి ఇంకో పిటిషన్ తయారు చేసి వాళ్ళ కొన్ని పేర్లు కూడా పక్క పెట్టి ఇంకో పేర్లు 10 మంది పేర్లతో ఇచ్చినారు. అంటే ఇది కావాలని ఏంటంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ ఏదైతే మీరు ఎవరు మీరు ప్రజల పక్షాన నిలబడాలి, బాధితుల పక్షాన్ని నిలబడాలి. అట్లా నిలబడకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నంద మహేష్ కూడా వీళ్ళ మీద దాడి చేసినట్టు ఒక కంప్లైంట్ రాయడం చాలా విచిత్రమైన విషయం. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఈ దళితులకు ఎక్కడైనా బలహీన వర్గాలకు నోరు లేని జీవాలు, మాకెక్కడ అధికారం లేదు, ఆస్తులు లేవు, ఏమి లేవు. మాకు అలాంటి పక్షాన ఉండవలసిన ఈ పోలీసు యంత్రాంగం కానీ మిగతా పాలక వర్గాలు మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి అతనే వచ్చి వీళ్ళ మీద దాడి చేసినట్టు అతని మీద ఒక 307, 109 బిఎన్ఎస్ యాక్ట్ పెట్టడం అనేది ఎక్కడుంది? ఇది ఇదన్న పద్ధతేనా? దీన్ని ఈరోజు స్పష్టంగా మాకు పరిశీలన చేసినాం. దీని వెంటనే వీళ్ళ మీద ఎవరైతే మన మహేష్ తల్లి ఇచ్చిన జ్యోతి ఇచ్చిన కంప్లైంట్ మీద అందరినీ కూడా రిమాండ్ చేయలేదు, కొంతమంది రిమాండ్ చేశారు. అప్పుడు కూడా ఈ నంద మహేష్ని కొడితే మామూలుగా వాళ్ళ మీద 324 చేయడం జరిగింది. వాళ్ళ బలహీన వర్గాలు కానీ మా సంఘాలు, మా ప్రజా సంఘాలు, మా మందకృష్ణ అన్న అందరు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 307 కింద ఆల్టర్నేట్ చేసి కొంతమంది రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేసిరు అనే యొక్క ఉత్సాహంతో వీళ్ళ కళ్ళ ముందులా వీళ్ళ అవమానపరిచినట్టు వాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటే వీళ్ళు బాధితులు, మేము దెబ్బలు తిన్నాం, మేము నష్టపోయినాం, మరి వాళ్ళందరూ మమ్మల్ని ఇది చేసి వాళ్ళు భయాందోళన తిరుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళని కూడా ఎవరైతే మహేష్ తల్లి ఇచ్చిన పిటిషన్ మిగతా వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా SC/ST యాక్ట్ పెట్టాలి. వాళ్ళ మీద కూడా 307 బిఎన్ఎస్ 109 సెక్షన్ పెట్టి మిగతా వాళ్ళని కూడా రిమాండ్ చేయాలని చెప్పి మేము సభాముఖంగా ఈ యొక్క SC/ST న్యాయవాదుల ఫోరం తరఫున మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహేష్ అనే అతన్ని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఎవరు పోలేదు, కౌంటర్ కేసుగా తీసుకొని ఇస్తారని తీసుకొని వీళ్ళ మీద ఇలాంటి వాళ్ళ మీద దాడి చేసినట్టు క్రియేట్ చేసి సెక్షన్ను ఫస్ట్ May 2 నాడు వాళ్ళు ఇచ్చిన సెక్షన్ను ఆల్టరేట్ చేసి 307 కింద మార్చి హాస్పిటల్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మొన్న ఒక వారం రోజుల క్రితం మహేష్ను అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? దళితుల మీద, గిరిజనుల మీద ఈ ప్రాంతంలో ముఖ్యంగా నేను గమనిస్తున్నా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా కోదాడ నియోజకవర్గం అలాగే హుజూర్నగర్ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో పెద్ద పేరున్న నాయకులు వీరు. ఒక ప్రజాస్వామ్యంలో మీరు రక్షణ శాఖలో పనిచేసినటువంటి మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారి యొక్క నియోజకవర్గంలో మరి ఇక్కడ దళితులకు రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మన మంత్రి గారు ఒక రక్షణ శాఖ చేసి ఒక దేశాన్ని రక్షణ శాఖలో పనిచేసారు. మీరంటే మాకు చాలా గౌరవం, కానీ ఇక్కడ మాకేం గౌరవం ఉంది? ఈరోజు మీ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం ఎంతవరకు సబబు? ఇది మొన్న 7 నెలల కింద కర్ల రాజేష్ని కూడా అదే విధంగా జరిగింది. అంటే వరుసగా మరి కోదా నియోజకవర్గంలో అమాయకుడు ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తుంది అనవసరంగా సేమ్ కె రాజేష్, కర్ల రాజేష్ ఏదో జరిగి ఆ పిల్లగాన్ని అనవసరంగా తీసి మీ యొక్క ప్రభుత్వంలో అతన్ని లాకప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక అమాయకుణ్ణి మహేష్ అంటే ఏంది ఆర్మీలో పనిచేది, మిమ్మల్ని నేర్చుకున్నాడు అతను. మహేష్ని పరిశీలన అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆర్మీలో పనిచేసినాడు, డిఫెన్స్లో పనిచేసినాడు. మా మంత్రి గారు చేసిన నేను కూడా మా రక్షణ శాఖలో పనిచేయాలని చెప్పి
ఒక నిన్ను ఇన్స్పైర్ తీసుకొని అతను ట్రైనింగ్ టెస్ట్ రావటం జరిగింది. ఇలాంటి వ్యక్తిని కూడా పిల్లగాడిని 20 సంవత్సరాల పిల్లగాడు అతన్ని కూడా ఉద్యోగాన్ని పనికి రాకుండా అతన్ని ప్రత్యర్థులు కావాలని చెప్పి బీసీలు మొత్తం కోయటం, తల గాయాలు జరగటం, చనిపోయిందని చెప్పి అక్కడ పడేసారు. మన జీవితం ఏం కావాలి? తల్లి ఏం కావాలి? తల్లి లేని తల్లి, భర్త లేడు, మహేష్కి తండ్రి లేడు. అటువంటి వ్యక్తిని మీ విధంగా చేస్తే మరి ఈ పరిపాలన ఎట్లా మేము బతకాలన్నా వద్దా చెప్పండి మంత్రి గారు. మీ నియోజకవర్గాల్లో కోదాడులో కానీ హుజూర్నగర్లో మా దళితులు బతకకూడదా? ఇదేనా మాకు ఇచ్చే మీరు విలువ? ఇదేనా మీకు ఇచ్చే రక్షణ? మేమేమి ఇచ్చినాం? మీకు ఏమన్నా పాపం చేసినా? మా దళితులు ఏమన్నా అన్యాయం చేసినా? మీ ప్రభుత్వాన్ని గెలిపించారు మా వాళ్ళు. ఇలా ప్రభుత్వంలో ఉండేది దళితులు. మేము దాదాపు మేము 30% మేము ఉంటాం జనాభాలో. మేము ఇచ్చిన ఓట్లతో మేము గెలిచిర్రు. ఎవరైనా గెలలే కాంగ్రెస్ పార్టీకి. కానీ మిగతా ఓట్లు వేసిన దళితులే వేసారు. మొన్న 100% మంది దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇలా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మా దళితుల మీద ప్రతి నిత్యం ఇలాంటి సంఘటన జరుగుతాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జరగడానికి మేము చాలా బాధపడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కూడా మీరు మాకు రక్షణ కల్పించగాక వేరే వాళ్ళకి రక్షణ కల్పించి చేయలేని పనులకు కూడా మమ్మల్ని బాధ్యం చేసి ఈరోజు చేసిన వ్యవస్థను మేము తీవ్రంగా ఎస్సీ న్యాయవాద సంఘం రాష్ట్ర కమిటీ మేము ఖండిస్తున్నాం. వెంటనే మీరు పెట్టిన మహేష్ కానీ మిగతా 2వ తారీఖు ఇచ్చినటువంటి ఒక ఫేక్ కాంప్లైంట్, అది కావాలని కాంప్లైంట్, అది వాపసు తీసుకోవాలి. అదేవిధంగా మహేష్ మిగతా మిత్రుటువంటి ఆ కేసును కూడా మీరు మళ్ళీ ఆల్టరేషన్ చేసి ఆ కేసు లేకుండా దాన్ని మనం సహకరించాలని చెప్పి మేము పోలీసు యంత్రాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో తప్పకుండా మేము ఇంకా ఎస్ఐ గారి విషయం కానీ సిఐ గారి విషయం లేరు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము మా అసోసియేషన్ తరఫున మేము తప్పకుండా మనం కలుస్తాం. ఎస్పీని కూడా బాధిత కుటుంబాలతో కలిసి మేము త్వరలో రేపు వాళ్ళని కలిసి ఈ యొక్క కుటుంబాలతో కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని కూడా తెలియజేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.